ప్రజల అభిప్రాయాలు కామెంట్స్ ఏంటో ఫస్ట్ ఒక్కసారి 2 నిమిషాలు చూసిన తర్వాత పొద్దున్నే చాలామంది గుడ్ మార్నింగ్లు కాకుండా ఏమన్నా మీ సమస్యలు వాటికి సంబంధించింది ఉంటే ఎవ్రీడే మార్నింగ్ షో స్టార్ట్ కాగానే పెట్టే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న, పల్లెల్లో జరిగే అక్రమాలు మీ దృష్టికి తేవడానికి మాకు అందుబాటులో ఉండేలా ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయగలరని మా మనవి. మా ఊర్లో అర్ధరాత్రి అక్రమ రవాణా గల్లీల నుంచి చేస్తున్నారు. అయితే యాక్చువల్గా మేము ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాం, కానీ ఆ ఫోను ఇట్లా ఆన్ చేస్తే కుప్పలు తెప్పలుగా మెసేజ్లు వస్తున్నాయి. దానికి ఏం చేయాలన్నది చూడాలి. కానీ ఏదేమైనా ఏదైతే నెంబర్ ఉందో స్క్రీన్ మీద మనకి వస్తుందిగా, అడ్వర్టైజ్మెంట్స్ అనే నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మీరు వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. సో భవిష్యత్తులో మనం దీన్ని ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనకి టీంలు కానీ ఇంకోటి కానీ లేవు ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఏ రిపోర్టర్ కూడా లేడు. ఎందుకంటే ఇప్పుడు 1000 కన్నులు ఉన్నాయి మన మీద. ఏమీ చేయకముందే అది చేసిందని రకరకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, బండెత్తేస్తున్నారు. ఇక మొత్తం ఎవరో ఇక్కడ మన టీంలని మనం పెట్టుకుంటే ఎవడు ఎక్కడి నుంచి ఏం చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి. అట్లుంది సిచ్యువేషన్ ఇప్పుడు సమాజంలో. కాబట్టి మనం మొత్తం అంతా ఇక్కడి నుంచే ఒక్కడై నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ముంపు బాధితులు తిమ్మాపూర్ గ్రామం నుంచి మాట్లాడండి, ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. మనం యాక్చువల్గా అక్కడికి వచ్చినాం ఆల్రెడీ. లాస్ట్ 1 year బ్యాక్ ఎలక్షన్స్కి ముందు ఆ ప్రాంతానికి వచ్చినాం. అక్కడ కవర్ కూడా చేయడం, అక్కడ వార్తలు కవర్ చేయడం జరిగింది. మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. మీ వ్యూయర్సే రిపోర్టర్స్గా పనిచేస్తారట, ధన్యవాదాలు. పృథ్వీరాజ్ అన్న గారిని కలవడం జరిగింది. మీరు పృథ్వీరాజ్ అన్న గారు రండి ఒకసారి. బియ్యం తిమ్మాపుర ఊరి పేరే, గ్రామానికి బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు ఉన్నాం మేము. తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామాల్లో మావోయిస్టులు లేకపోతే మళ్ళీ దొరల పెత్తనం దాపురిస్తుంది. వాళ్ళకి కావాల్సింది అదే కదా, ప్రభుత్వాలకి రాజ్యానికి కావాల్సింది అదే కదా. అధికారం మా చేతిలో ఉండాలి, పెత్తనం మా చేతిలో ఉండాలి, ప్రజల మీద యుద్ధం చేయాలి. అందులో భాగంగా ఎవరూ ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. మహబూబ్ నగర్లో కూడా మన రిపోర్టర్ లేడా అన్న, మన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, కానీ ఉన్నాడు అంతవరకే. ఎలక్షన్ జరిగేటప్పుడు ఓటు వేయని వాడికి జీవించే హక్కు లేదు, ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు కూడా ఉండకూడదు, సమాజం గురించి మాట్లాడే అర్హత లేదు, ఇలాంటి వారిని క్షమించకూడదు, ఉపేక్షించం. ఇలాంటి వారిపై గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటు వేయని వాళ్ళకి ప్రశ్నించే హక్కుని కోల్పోతారు. కాబట్టి నీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? ఉండకూడదు. ఏదో ఒక నిర్ణయం, ఒక చట్టం రావాలి ఖచ్చితంగా. ఓటు వేయని వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ లాంటిది ఉంటే సమాజం మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓట్లు ఎందుకు వేయాలంటే, నువ్వు ఓటు వేస్తేనే సిస్టమ్ నువ్వు చేంజ్ చేసుకోగలుగుతావు. ఓటు వేయకుండా మనం ఇంట్లోనే ఉంటాం, ఇట్లనే మాట్లాడతాం అంటే, ఏదైనా ప్రతీది కూడా రాజకీయంతోనే ముడిపడి ఉన్నది, ఎన్నికలతోనే ముడిపడి ఉన్నది. ఎందుకు? ఎన్నికల ద్వారానే మీరు ఒక నాయకుడిని ఎన్నుకోగలుగుతారు. నాయకుడు చట్టసభల్లో కూర్చొని చట్టాలు తయారు చేసి, బిల్లులు తయారు చేసి ప్రజలకి సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇక వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? లేదు కదా. సో కాబట్టి ఏ లీడర్ని ఎన్నుకోవాలన్నది మన చేతిలోనే ఉంది కదా. మనం ఆ పని చేయకుండా నువ్వు అట్లా చేయలే, ఇట్లా చేయలే, ఇది అదని మాట్లాడితే ఏం ఉపయోగం లేదు. మల్లన్న సాగర్ బాధితులకు ఏమైనా న్యాయం జరిగిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? అయినా జరగలే. వ్యవసాయ కరెంటు 12 గంటలు కూడా ఇస్తలేరట. ఎంవివి కన్స్ట్రక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బాచుపల్లి. ఒకసారి మన దగ్గరికి వెళ్ళిన వీడు ఎంపీ అనుకుంటే కదా, మాజీ ఎంపీయో ఏమో. ఒకసారి వాసవి పక్కనే ఉంటుంది, ఇది కూడా అంతే కదా, వెనకాల చెరువు ఉంటుంది. ఒకసారి వెళ్తే కొంత మొత్తం బౌన్సర్లను గ్రీన్సర్లను పెట్టి ఏదో హడావుడి చేయబోయింది. కానీ మాకు అక్కడ ఇంకా దాని మీద ఫోకస్ చేయలే, కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తాం. రోడ్డు భద్రతా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి రవాణా నిర్వహణ, రోడ్డు భద్రత పైన అవగాహన లేకపోయినట్లే ఉంది. ఫ్రీబీస్ ఇవ్వడం కంటే సరైన రోడ్లు, డ్రైనేజ్ నిర్మిస్తే మంచిది. పెన్షన్స్కి ఎటో పోయింది. పాలమాకుల గ్రామంలోని బ్యాంకులో అక్రమాలకు ఇదో నిదర్శనం. పిల్లోనిగూడ గ్రామానికి చెందిన ముస్లముల్లా యాదయ్యవి 14 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరట. ఇప్పుడు వాళ్ళ భార్య హాస్పిటల్లో ఉందట. ఇస్తలేరా మరి ఆ పైసలు? హిడ్మాను పట్టుకొని కాల్చి చంపేశారు. అన్న భయం వేస్తుందన్న, ఈ రాజకీయ నాయకులు సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతారని. సమాజాన్ని భ్రష్టు పట్టించే నాయకుని ఓడించే ఆయుధం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. దాన్ని మనం చక్కగా వాడితే భయపడడానికి అవకాశం ఎందుకు వస్తుంది? భయపడే ఛాన్స్ ఎందుకు ఉంటుంది? మనం వాడికి ఎందుకు అవకాశం ఇస్తాం? ఉప్పల్ కారిడార్ను 2026 దసరా వరకు పూర్తవుతుందట. చూద్దాం మరి ఏమవుతుందో. ఏదేమైనా అయ్యేటట్టు కనబడుతున్నది. కొంత వర్క్స్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇజ్జత్ పోతుంది, ఇప్పటికే ఇజ్జత్ పోతుంది కాబట్టి నడుస్తున్నది. అర్ధరాత్రి చలిలో కోదాడలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ధర్నా చేస్తున్నారు.
మనం ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ అబ్బాయి ఏదో పేరుంది మర్చిపోయినా, ఒక అబ్బాయి లాకప్ డెత్కి గురైండు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, కోదాడ ఎస్ఐ లాకప్ అంటే కొట్టడం వల్ల అబ్బాయి చనిపోయిండు. గాంధీకి తీసుకొస్తే మన ఛానల్ కూడా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరిగింది, మనం మాత్రమే చేసినాం. సో దాని తర్వాత ఆ బాడీని ఆ ఇంటి ముందు కోదాడలో పెట్టి డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ ధర్నా జరుగుతున్నది. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి అని. కర్ల రాజేష్ అంటే 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో లాకప్ డెత్తులు అయినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా లాకప్ డెత్తులు అవుతున్నాయి. పోలీసులకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మీరు? పోలీసులు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారంటే మాకేమవుతుంది, పైన మా ప్రభుత్వం ఉన్నది, అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆ ధీమా. హాయ్ రఘు అన్న గారు, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు ఉప్పల్ టు గట్కేసర్ ఎలివేటెడ్ కారిడార్ ఇష్యూ అట. ఆన్ డైలీ బేసిస్ సో మెనీ పీపుల్ వర్ ఇంజూర్డ్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్. దీని మీద మేము చాలా వీడియోస్ చేసినాము. రీసెంట్గా 2 నెలల కిందనే మొత్తం ఈ నుంచి ఆడదాకా 2 వీలర్ మీద తిరిగి కూడా మేము వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు కొంత కదలికి వచ్చింది, నడుస్తున్నది. స్కాలర్షిప్స్ వేస్తారా వెయ్యరా, ఇది చాలా దారుణమైన సమస్య. ఇది కూడా అన్న, గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ కుట్టినందుకు 75 రూపాయలు మాత్రమే ఇస్తుంది. మహిళా సంఘాలతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో గుట్టిస్తుంది. ఒక డ్రెస్ కుడితే 75 రూపాయలట. ఒక డ్రెస్ బయట కుట్టిస్తే ఎంత ఇవ్వచ్చు కదా, ఒక 200 రూపాయలు. మన ప్రజలే కదా, మన వాళ్ళే కదా, ఇవ్వరు. అన్న, మన బీసీలకి 42% రిజర్వేషన్స్ రావాలి అంటే అది ఖచ్చితంగా బీజేపీ చేతిలో ఉంది కదా, వాళ్ళని ఎందుకు మన తెలంగాణ గడ్డ మీద గెలిపించాలి అన్న. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో ఆ చట్ట సవరణ చేయాలి. అందరూ మెజారిటీ ఎంపీలు దానికి మద్దతు పలకాలి. అందులో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అందరూ ఉన్నారు. బీజేపీ మీద బాధ్యత ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము చేయమంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లకే వ్యతిరేకం కదా ముందు నుంచి. కాంగ్రెస్ ఉందిడా, మరి కాంగ్రెస్ ఒత్తిడి తేవాలి కదా. ముఖ్యమంత్రి నోటి వెంట ఇంతవరకు 9th షెడ్యూల్ అనే పదం ఇంతవరకు మీరు విన్నరా? ఒకసారి ఆలోచించండి. అసలు ఆ వర్డ్, ఆ పదాన్ని, ఆ 9th షెడ్యూల్ అనే పదాన్ని ఏ మినిస్టర్ కానీ, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుడు కానీ, ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ పదాన్ని ఉచ్చరించిండా? వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థం చేసుకోండి. ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అక్కర్లే. ఏమనంటే మధుసూదనాచారి మాట్లాడతాడు పాపం, కానీ మధుసూదనాచారు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు. కేసీఆర్ ఏడున్నాడు? అంతా దొంగలే, బీసీలను మోసం చేశారు. నక్సల్స్లో కొంతమంది సమాజ మిషన్ భగీరథ వాటర్ రాక 20 రోజులు అవుతుందట. వస్తున్నాయి నీళ్ళు ఇంకా. తిమ్మాజిపేట్, మారేడుపల్లి అట, మారేపల్లి. ఓటు వేయనోడి కంటే సారా ప్యాకెట్ డబ్బులు తీసుకొని ఓటు వేసేవాడు పెద్ద క్రిమినల్ అట. ఇలాంటి వాళ్ళ కోసం చట్టం తేవాలి. ఇద్దరు దొంగలే. ఓటు వేయనోడు దొంగే, సారా డబ్బులు తీసుకొని ఓటు వేసినోడు దొంగనే. ఇద్దరు క్రిమినల్సే. అన్న, సెకండ్ విడత ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారన్న? తెలియదు బ్రదర్ మనకి. అగ్రికల్చర్కి 12 గంటలే కరెంట్ ఇస్తున్నారు అని చెప్పడం తప్పు భయ్యా. మరి ఒక ప్రశ్న పెట్టిండు, నాకు కూడా తెలీదు, చూడాలి. రాజకీయ నాయకుల కంటే ప్రజలే పెద్ద దొంగలట. బస్సులో గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు బస్సు ఎక్కితే యువత వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వరట. అదొక్కటే సమస్యనా? చాలా ఉన్నాయి. కాంగ్రెస్ రావడం మీరు ఎంత లేపినా మళ్ళీ 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అధాపాతాళంలోకి పోతుంది. బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ మంత్రి వచ్చి ప్రకటిస్తాడు ఏంటో. ఏందో మరి ఏం రాశారో కొంచెం క్లియర్గా రాసే ప్రయత్నం చేయండి.